నెహెమ్యా 1వ అధ్యాయం. నెహెమ్యా యూదాకు పయనమగుట. హకల్యా కుమారుడు నెహెమ్యా వృత్తాంతమిది. అర్తహషస్త ప్రభువు పరిపాలనా కాలమున 20వ ఏట కీస్లేవు మాసములో నేను రాజధాని నగరము షూషను పట్టణమున ఉంటిని. అప్పుడు మా సహోదరులలో ఒకడైన హనాని మరికొందరు ప్రజలతో యూదా నుండి తిరిగి వచ్చెను. ప్రవాసము నుండి తప్పించుకొని పోయిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని వివరములు అడిగితిని. వారు ప్రవాసము నుండి వెడలి వచ్చి మన గడ్డపై స్థిరపడిన వారు నానా యాతనలు అవమానములు అనుభవించుచున్నారు. యెరూషలేము ప్రాకారములు నేలమట్టములై ఉన్నవి. నగర ద్వారములను కాల్చి బుగ్గి చేసిరని పల్కిరి. ఆ మాటలు ఆలించి నేను నేలపై చతికిలబడి కన్నీరు కార్చితిని. చాలా నాళ్ళు ఉపవాసము చేయుచు విలపించితిని. అప్పుడు ప్రభువునిట్లు ప్రార్థించితిని. స్వర్గాధిపతివైన ప్రభువు, నీవు మహాదేవుడవు. నీవనిన మాకు మిగుల భయము. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను పాటించు వారితో నీ ఒప్పందమును నిలుపుకొందువు. వారిని కరుణతో సాకెదవు. ప్రభూ, నా వైపు చూచి నా పలుకు లాలిప్పుము. నీ దాసులకు ఇజ్రాయేలీల కొరకు రేయింబవళ్ళు నేను చేయు వేడుకోలును పెడచెవిని పెట్టకుము. ఇజ్రాయేలీయులమైన మేము అపరాధము చేసితిమి. నేను మా పూర్వులెల్లరము పాపము చేసితిమి. మేము దుష్కార్యములు చేసితిమి. నీ సేవకుడు మోషే ద్వారా నీవు ప్రసాదించిన ధర్మ విధులను ఆజ్ఞలను పాటింపమైతిమి. మీరు నాకు విశ్వాసద్రోహము చేయుదురేని నేను మిమ్ము ఆయా జాతుల నడుమ చెల్లాచెదురు చేయుదును. కాని మీరు నన్ను శరణు వేడి నా ఆజ్ఞలను పాటింతురేని మీరు దూరదేశములకు బహిష్కరింపబడి ఉన్నను. నేను నా ఆరాధనా స్థలముగా ఎన్నుకొనిన ఆ తావునకు మిమ్ము మరలా కొనివత్తునని నీవు పూర్వము నీ భక్తుడు మోషే ద్వారా నుడివిన వాక్కును స్మరించుకొనుము. ప్రభూ, వీరు నీ ప్రజలు, నీ దాసులు. మహాబల పరాక్రమములతో నీవే వీరిని కాపాడితివి. ప్రభో, ఇప్పుడు నా మొర ఆలింపుము. భయభక్తులతో నిన్ను పూజించు భక్తులందరి వేడుకోలును నీ వీనుల చేర్చుము. నేడు నాకు విజయము ప్రసాదింపుము. ఈ రాజునకు నా మీద దయపుట్టునట్లు చేయుము. ఆ కాలమున నేను రాజుకు పానీయ వాహకుడుగా ఉండేడివాడను. 2వ అధ్యాయం. అర్తహషస్త పరిపాలనా కాలమున 20వ ఏట నీసాను నెలలో ఒకనాడు రాజు భోజనము చేయుచుండగా నేనతనికి ద్రాక్షాసారాయమును అందించి తిని. అంతకు ముందెన్నడును నేను రాజునెదుట విచారముగా కనిపించి ఎరుగను. కనుక అతడు నన్ను చూచి, ఓయి, నీ విచారము నాకు కారణమేమి? నీకు వ్యాధి ఏమీ ఉన్నట్లు లేదు. కనుక ఏదియో మనస్తాపము నిన్ను పీడించుచుండవలనెనను. రాజు మాటలకు నేను మిగుల భయపడితిని. నేనతనితో, ప్రభువుల వారు కలకాలము జీవింతురుగాక. మా పితరులను పాతిపెట్టిన నగరము నేలమట్టమై ఉన్నది. దాని ద్వారములను మంటలో కాలి బుగ్గి అయిపోయినవి. నాకు విచారము కాక మరి ఏమి కలుగును అంటిని. రాజు, ఇప్పుడు నీ కోరిక ఏమి అని నన్ను ప్రశ్నించెను. నేను స్వర్గాధిపతి అయిన ప్రభువును ప్రార్థించితిని. అటు పిమ్మట రాజుతో, ప్రభువుల వారి చిత్తమైనచో, తమకు నా మీద దయ పుట్టినచో నన్ను మా పితరులను పాతిపెట్టిన యూదాసీమకు వెళ్ళిపోనిండు. మా నగరమును పునర్నిర్మించుటకు ఆజ్ఞయిండు అంటిని. అప్పుడు రాణి కూడా రాజు ప్రక్కనే కూర్చుండి ఉండెను. అతడు, నీ ప్రయాణం ఎన్నాళ్ళు పట్టును? నీవు మరలెప్పుడు తిరిగి వత్తువు అని నన్ను ప్రశ్నించెను.
నేనొక తేదీని నిర్ణయించి చెప్పగా ప్రభువు నా కోర్కెను అంగీకరించెను. నేను యూదా మండలమునకు ప్రయాణము చేయుటకు అనుమతి ఇయ్యవలసినదని పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్ర పాలకులకు లేఖలు వ్రాసియిండని రాజును వేడుకొంటిని. మరియు రాజు అధీనములోని అరణ్యములకు అధిపతి అయిన ఆసావునకు కూడా లేఖ వసగుడని అడిగితిని. దేవాలయము ఎదుట ఉన్న కోట బురుజులకు, నగర ప్రాకార ద్వారములకు, నేను వసించు గృహమునకు వలసినంత కలపను ఇప్పించవలసినదని ఆ లేఖలో వ్రాయించితిని. ప్రభువు నన్ను కరుణించెను కనుక రాజు నేను అడిగినదంతయు దయచేసెను. రాజు కొందరు సైనికులను, రౌతులను నాకు రక్షణముగా పంపెను. నేను పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రము చేరుకొని అచటి పాలకులకు రాజు లేఖలనందించి తిని. కాని హోరోనీయుడు సన్బల్లటు, అమ్మోనీయుడు బానిసే అయిన తోబియా ఇశ్రాయేలీయులను ఆదుకొనుటకు ఎవరో వచ్చిరని విని కన్నులలో నిప్పులు పోసుకొనిరి. యెరూషలేము ప్రాకారములు కట్టగోరుట. నేను యెరూషలేము చేరుకొని 3 నాళ్లు అట వసించి తిని. నేను అర్ధరాత్రి లేచి కొందరు మిత్రులను తోడు తీసుకుని బయలుదేరి తిని. ప్రభువు ప్రేరణమును పొంది యెరూషలేమున నేను చేయదలిచిన కార్యములున్నవి, కాని వానిని ఇంకను ఎవరితోనూ చెప్పనైతిని. నేనెక్కిన గాడిద తప్ప మరి ఏ జంతువును మా వెంట రాలేదు. అట్లు రాత్రి బయలుదేరి లోయద్వారము గుండా వెడలి సర్పద్వారమును దాటి పేడద్వారము చేరితిని. పోవుచు పడిపోయిన యెరూషలేము ప్రాకారములను, కాలిపోయిన ద్వారములను పరిశీలించి చూచితిని. అటు పిమ్మట జలధార ద్వారము వరకును, రాజు మడుగు వరకును వెళ్ళితిని. ఆ మీదట నేనెక్కిన గాడిద పోవుటకు దారి లేదు కనుక ఆ రాత్రి క్రింది లోయలోనికి దిగి గోడను పరిశీలించుచు ముందుకు సాగిపోతిని. ఆ మీదట నేను వచ్చిన త్రోవ వెంటనే నడక సాగించి లోయద్వారము గుండా పట్టణము ప్రవేశించి తిని. నేను ఎక్కడికి వెళ్ళినది, ఏమి చేసినది స్థానికోద్యోగులకు తెలియదు. అంతవరకు నేను యూదులతో, యాజకులతో, నాయకులతో, ఉద్యోగులతో, పనిలో పాల్గొను వారితో గాని ఒక్క మాట కూడా చెప్పలేదు. అటు తరువాత నేను వారితో, మీరు మన బాధలను గుర్తించితిరి కదా, యెరూషలేము నేలమట్టమైనది, ప్రాకార ద్వారములు అగ్ని జ్వాలలలో ధ్వంసమైనవి కనుక నగర ప్రాకారములు పునర్నిర్మించి మనకు కలిగిన అవమానమును తీర్చుకొందము అంటిని. మరియు ప్రభువు నాకు బాసటగా ఉండెనని, రాజు కూడా నాకు తోడ్పడెనని నేను చెప్పి తిని. నా మాటలు విని వారు కూడా రండి ప్రాకారములను నిర్మింతమనిరి. ఆ రీతిగా వారు గోడ మీద పనిచేయుటకు తమ్ము తామంకితము చేసుకొనిరి. కాని హోరోనీయుడు సన్బల్లటు, అమ్మోనీయ బానిస తోబియాయు, అరబ్బీయుడు గేషిము మా యత్నమును చూచి నవ్విరి, మమ్ము చిన్న చూపు చూచిరి. వారు, ఈ పనిని తలపెట్టుటలో మీ భావమేమిటి? మీరు రాజు మీద తిరుగుబాటు చేయుట లేదు కదా అని అడిగిరి. నేను, స్వర్గాధిపతి అయిన దేవుడే మాకు విజయము ప్రసాదించును, ఆయన దాసులమైన మేము ప్రాకారమును నిర్మింపచూచితిమి. కాని యెరూషలేము పునర్నిర్మాణమున మీకు భాగము గాని హక్కు గాని ఉండదు, మీ పేరు కూడా స్మరింపబడదు అని చెప్పి తిని. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము. యెరూషలేము ఉద్ధరణము. దైవోక్తి ఇశ్రాయేలును గూర్చిన ప్రభు సందేశమిది. అతడు ఆకాశమును గుడారము వలె విప్పెను, భూమిని సృజించెను, నరునికి ఊపిరి పోసెను. అతని పలుకులివి, నేను యెరూషలేమును పానపాత్రము వలె చేయుదును. దాని చుట్టుపట్లనున్న వివిధ జాతుల ప్రజలు
ఆ పాత్రము నుండి మధువును గ్రోలి మత్తెక్కి తూలుదురు. వారు యెరూషలేమును ముట్టడించినప్పుడు యూదాలోని ఇతర నగరములను కూడా ముట్టడింతురు. ఆ కాలము వచ్చినప్పుడు నేను యెరూషలేమును బలమైన రాతినిగా చేయుదును. ఏ జాతి అయినను దానినెత్తబోయనేని గాయపడును. లోకములోని జాతులన్నీయు ఏకమై ఆ నగరముపై దాడి చేయగోరును. అప్పుడు నేను వారి గుర్రములకు భయము పుట్టింతును. వారి రౌతులు పిచ్చివారగుదురు. నేను యూదా ప్రజలను చల్లని చూపున చూతును. వారి విరోధుల గుర్రములను మాత్రము గ్రుడ్డివాణిని చేయుదును. అప్పుడు యూదా తెగలు సర్వశక్తిమంతుడైన ప్రభువు యెరూషలేమున వసించు తన ప్రజలకు బలమునసగునని చెప్పుకొందురు. ఆ కాలమున నేను యూదా తెగలను అడవిలోని కారుచుచ్చువలెను, పండిన పొలములోని మంటవలెను చేయుదును. వారు ఇరుగు పొరుగు జాతులన్నిటినీ నాశము చేయుదురు. యెరూషలేమునందలి ప్రజలు మాత్రము సురక్షితముగా నుందురు. ప్రభువునైన నేను యూదా ప్రజలకు మొదటి విజయమునసగుదును. కనుక దావీదు అనుయాయులకును యెరూషలేము పౌరులకును లభించు కీర్తి ఇతర యూదా ప్రజలకు లభించు కీర్తి కంటే గొప్పది కాజాలదు. ఆ దినములలో ప్రభువు యెరూషలేమున వసించువారిని కాపాడును. వారిలో మిక్కిలి దుర్బలుడు కూడా దావీదు వలె బలాఢ్యులగుదురు. దావీదు వంశజులు దేవుని వలెను దేవదూత వలెను వారిని నడిపింతురు. ఆ కాలమున యెరూషలేముపై దాడి చేయు ప్రతి జాతిని నేను హతమార్తును. నేను దావీదు వంశజులపైనను యెరూషలేములోని ఇతర ప్రజలపైనను దయాగుణమును ప్రార్థనాగుణమును కుమ్మరింతును. వారు తాము కత్తితో పొడిచిన వానివైపు చూతురు. ఏకైక కుమారుని కోల్పోయిన వారి వలె అతని కొరకు విలపింతురు. తొలిచూలు కుమారుని కోల్పోయిన వారి వలె అతని కొరకు శోకింతురు. ఆ కాలమున ప్రజలు మెగిడ్డో మైదానమున హజద్రిమ్మోను కొరకు శోకించున్నట్లుగానే యెరూషలేమునను శోకింతురు. దేశమున ప్రతి కుటుంబము తనకు తానే శోకించును. దావీదు అనుయాయుల కుటుంబములోని స్త్రీ పురుషులు వేరువేరుగా ఏడ్తురు. నాతాను అనుయాయుల కుటుంబములోని స్త్రీ పురుషులు వేరువేరుగా విలపింతురు. లేవీ అనుయాయుల కుటుంబములోని స్త్రీ పురుషులు వేరువేరుగా శోకింతురు. షిమీ అనుయాయుల కుటుంబములోని స్త్రీ పురుషులను వేరువేరుగా దుఃఖింతురు. మిగిలిన కుటుంబములోని స్త్రీ పురుషులను వేరువేరుగా విలపింతురు. 13వ అధ్యాయము. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు. ఆ కాలము వచ్చినప్పుడు దావీదు వంశజులను యెరూషలేము పౌరులను వారి పాపముల నుండియు విగ్రహారాధనము నుండియు శుద్ధి చేయుటకుగాను ఒక ఊటను సిద్ధము చేయుదురు. ఆ కాలమున నేను దేశము నుండి విగ్రహముల నామరూపములను తొలగింతును. ఆ మీదట వానినెవడును జ్ఞప్తి అందుంచుకొనడు. నేను ప్రవక్తలను కూడా తొలగింతును. విగ్రహారాధనము పట్ల ఆసక్తిని కూడా నిర్మూలింతును. ఆ మీదట కూడా ఎవడైనను ప్రవచనము చెప్పగోరెనేని అతని సొంత తల్లిదండ్రులే నీకు చావు మూడినది, నీవు ప్రభువు మాటలు చెప్పుదునని పలికి అబద్ధములు చెప్పుచున్నావు అని అందురు. అతడు ప్రవచించెనేని సొంత తల్లిదండ్రులే అతనిని కత్తితో పొడిచి చంపుదురు. ఆ కాలము వచ్చినప్పుడు ప్రవక్త అయినవాడు తన దర్శనములను గూర్చి సిగ్గుపడును. అతడు రోమ వస్త్రమును దాల్చి ప్రజలను మోసగింప పూనుకొనడు. అతడు నేను ప్రవక్తను కాను, రైతును, చిన్ననాటి నుండి పొలము దున్నుకొని బ్రతుకుచున్నానని చెప్పును. ఎవరైనా నీ రొమ్ము మీది గాయములేమిటివని అతనిని ప్రశ్నించినచో అతడు నా స్నేహితుని ఎంట నేను గాయపడితినని సమాధానము చెప్పును. ప్రభువు కాపరిని వధించుట. సర్వశక్తిమంతుడైన యావే ప్రభువు ఇట్లనుచున్నాడు. ఖడ్గమా మేల్కొనుము, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, అతనిని వధింపుము. మంద చెల్లాచెదరగును, నేను నా ప్రజలపై పడుదును.
దేశమంతటను 2 వంతుల జనులు చావగా 3వ వంతు మిగులుదురు. ఆ 3వ వంతు జనులను నేను పరీక్షకు గురి చేయుదును. వారిని కుంపటిలో వెండిని వలె శుద్ధి చేయుదును, బంగారము వలె పరీక్షింతును. అప్పుడు వారు నాకు ప్రార్థన చేయగా నేను వారి మనవి నాలింతును. మీరు నా ప్రజలని నేను వారితో చెప్పుదును. వారు ప్రభువు మా దేవుడని అంగీకరింతురు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. తల్లిదండ్రులను శపించు వాని దీపము కటిక చీకటిలో ఆరిపోవును. సులువుగా ఆర్జించిన సొమ్ము కడన వంటబట్టదు. అపకారికి ప్రత్యపకారము తలపెట్టవలదు. ప్రభుని నమ్మినచో అతడే నిన్ను కాపాడును.